భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఇక రాగానే కృష్ణప్రసాద్ మామయ్య అమ్మను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు నాన్న? అయినా కానీ మామయ్యకు అమ్మను చంపాల్సిన అవసరం ఏంటి? ఈ ఆస్తి కోసమా? కాదు కదా అని భూమి అంటూ ఉంటుంది. భూమి మాటలు వినగానే శరత్చంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంతలో అపూర్వ, నీకింకా అర్థం కాలేదా బావా ఈ నాటకాలు అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ శారదే కావాలని చెప్పి పంపించింది. నువ్వు కేపీని బయటికి తీసుకొస్తే నా కొడుకుతో నీ కాపురం చక్కదిద్దుతాను అని ఆ శారద భూమికి మాయ మాటలు చెప్పింది. అందుకని భూమి కృష్ణప్రసాద్ బయటికి తీసుకురావాలని నీ దగ్గరికి వచ్చింది బావా అని అపూర్వ చెప్పేసరికి భూమి, లేదు మామయ్య ఏ తప్పు చేయలేదు, నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. మామయ్య కోసం నేను నిప్పుల గుండంలో అయినా సరే దూకుతాను అని భూమి అంటూ ఉంటే శరత్చంద్ర అపూర్వ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మామయ్య ఏ తప్పు చేయలేదు, మీరు ఎలా నమ్ముతారు నాన్న అని భూమి అడుగుతూ ఉంటే, మీ అమ్మ శోభాచంద్ర మీద ఒట్టు వేసి చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే భూమి ఏమీ ఆలోచించకుండా, మామయ్య ఏ తప్పు చేయలేదు, అమ్మ మీద ఒట్టేస్తున్నాను అని భూమి శోభాచంద్ర ఫోటో మీద ప్రమాణం చేసి చెప్తూ ఉంటుంది. అలా ప్రమాణం చేసేసరికి అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మరి భూమి మాటలు శరత్చంద్ర నమ్ముతాడా? కేపీని విడిపిస్తాడా? ఏం జరుగుతుందో చూద్దాం.